ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మూలమల్లారం దగ్గర వెంకట్రావుపేట అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఒక 6 వ్యక్తులు ఊళ్ళో సామాన్లు అమ్ముకుంటా అమాయక ప్రజల్ని మోసం చేస్తూ వీళ్ళ దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసిన సంఘటన ఈ గ్రామంలో జరిగింది. ఇక్కడ ఒక్కటే చోట కాదు, పినపాక మండలంలో చాలా గ్రామాలలో ఇదే సంఘటన జరిగిందని మన దృష్టికి వస్తే వివరాలు తెలుసుకుందామని మనం వెంకట్రావుపేట రావడం జరిగింది. మీరు చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు? వచ్చింది ఆ రోజు సబ్బులు ఇచ్చిండు. సబ్బులు తీసాక మంచం వస్తుందమ్మా ఇస్తుందమ్మా, మళ్ళీ తర్వాత ఒకళ్ళ మంచం తెచ్చిచ్చాక మీ డబ్బులు మీకు ఇచ్చాము సామాన్లు తీసుకొని అని అన్నాడు. మంచం వస్తుంది కదా అని 7,500 మేము ఇచ్చాము. 7,500 కట్టినాక ఇంకా ఫోన్ చేస్తే దానికి ఎత్తటాలి చేయటాలి. 25వ తారీఖు వస్తా ఉన్నారు, ఇంకా రాట్లే ఫోన్ చేస్తే ఎత్తటాలి. ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చారు. ఎట్లా వచ్చారు వాళ్ళు? బండ్లు వేసుకుని బండ్ల మీద వచ్చారా? 7,500 కట్టారు. 7,500 కట్టి మమ్మల్ని ఇద్దరిని పుట్టాలు కూడా తీసుకున్నారు. పుట్టాలు తీసుకుని ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. అట్లా జరిగింది. మోసపోయిన అంటే సబ్బులు తెచ్చిర్రు. ఇవి పిరి అమ్మ 25వ తారీఖు ఇస్తాం, మళ్ళీ మంచం అయితే ఫ్రిడ్జ్ అయితే అన్ని ఇస్తామమ్మా అని చెప్పారు. సరే మాకు మంచం కావాలని మేము ఇచ్చినాం. అంటే ఊర్లో జనాలే పక్కింటోడు నమ్మని పరిస్థితుల్లో ఎవరో నమ్మినామండి. మరి ఎప్పటికప్పుడు డబ్బులు లేకపోతే కూడా వడ్డీకి తెచ్చి ఇచ్చినాం. మేమైతే 5 రూపాయలు వడ్డీకి తెచ్చి ఇచ్చినాం, ఇంకా రాలేదు. పిల్ల పెళ్లి పెట్టుకున్నారని తెలిసింది. పెట్టుకున్నాం మా పిల్ల పెట్టుకున్నాక ఆమె గురించి మంచం గురించి పెట్టినాం. మంచం తెస్తానన్నాడు, ఇంకా తెలియదు. మీరు చెప్పండి, మీరెంత కట్టారు? మేము కూడా 7,500 కట్టినాం. వాడు ప్రైజులన్నీ చూపెట్టండు, మేము నమ్మినాం. నమ్మి అందరం అంటే ఆ విధంగానే. మీరెంత కట్టారండి? మీరు 7,500 కట్టారా? మీరు ఎక్కువ కట్టినన్నారు. దగ్గర రండి కొద్దిగా రండి. మీ పేరు? మా పేరు శాస్త్రయ్య, బొల్ల శాస్త్రయ్య, వెంకటరావుపేట. 15,000 కట్టినారు 2 వ్యక్తుల కింద. 5 రోజులకు తీసుకొస్తానన్నాడు. 5 రోజులు తీసుకొస్తానే చూసి ఇచ్చేసాను. 5వ రోజు మిస్ అయ్యింది. అడ్రస్ లేదు. ఫోన్ చేస్తే 4 రోజులు ఎత్తిండు. లోడ్ కావాలమ్మా, అందరికి కలిసి ఒకసారి వస్తాయి లోడ్. ఆ లోడ్ అయినాక నుంచి ఇంటికి దింపుతాం. వచ్చిన ఛార్జీలు అయితే ఇవ్వాలి. మేము మళ్ళీ మీ కాదు, ఆ రోజు ఎంత సామాన్ పడితే అంతవరకు అయితే ఇవ్వాలి. ఏమేమి వచ్చినాయి మీకు గిఫ్ట్లు? దాంట్లో గిఫ్ట్లు ఈ సామాన్లు 7 వస్తువులు వస్తువులు, మళ్ళా పైనుంచి డబ్బుల కాట కానీ, సెల్ ఫోన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ అది ఇస్తున్నాడు. ఏ తగ్గుతుంది అది రాసుకొని పోయింది. ఇంకా ఆటి గురించి కొద్దిగా ఆశ పుట్టి కట్టారుకో చాలా ఇబ్బంది అయింది. వడ్డీకి తెచ్చిన డబ్బులు కూలీల టైట్లో ఆ దెబ్బ వేసింది. అడుగు న్యాయం చేయాలి. చూడండి ప్రజలారా, ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చేసి మన ఊర్లలో కానీ మన ఇంటికి కానీ వచ్చి మీకు గిఫ్ట్ తగిలింది, అది తగిలింది, ఇది తగిలింది అంటే నమ్మమాకండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, వీళ్ళు బాధితులు పాపం కూలీనాలు చేసుకొని, ఈ తల్లి అయితే వీళ్ళ పిల్ల పెళ్లి పెట్టుకొని పాపం ఇంట్లో లేకపోయినా కానీ పెళ్లికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చి చాలా మోసపోయి ఈరోజు కూలి పనికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇట్లనే ఇవన్నీ 15,000 రూపాయలకి ఈ 2 గిన్నెలు, ఇవి 2 బొచ్చలు బేషన్స్ ఏంటి. ఈ మిక్సీ ఓపెన్ చేస్తే ఈ మిక్సీ పనికిరాని పరిస్థితి. పైన ఏమో ఇట్లుంది, లోపల చూస్తేనే ఏం వస్తువులు లేవు. ఇలాంటి బండ్ల మీద కానీ చీరలలో గిఫ్ట్ తగులుతాయి. బండ్ల మీద వచ్చి మీకు ఆ గిఫ్ట్ తగిలింది, ఈ గిఫ్ట్ తగిలింది అని చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా జాగ్రత్త పడండి. ఇలాంటి వాళ్ళు మీ ఊర్లోకి ఎవరైనా వస్తే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వండి. పోలీసు 100 నెంబర్కి డైల్ చేయాలని నేను వైసవ్ న్యూస్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.